హాయ్ గైస్, ఈ వీక్ ఓటీటీలో అండ్ థియేటర్స్ లో చాలా మూవీస్ వస్తున్నాయి. అవి ఏంటో అండ్ ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో చూసేద్దాం. ముందుగా డైరెక్ట్ తెలుగు మూవీస్ చూద్దాం, తర్వాత డబ్బింగ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఆగస్ట్ 15న రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ స్టారింగ్ రవితేజ 12th సెప్టెంబర్ నుంచి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అదే ఆగస్ట్ 15th రిలీజ్ అయిన ఆయ్ మూవీ స్టారింగ్ నాన్య నితిన్ కూడా 12th సెప్టెంబర్ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ కమిటీ కుర్రోళ్ళు, చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ కూడా 12th సెప్టెంబర్ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో డైరెక్ట్ తెలుగు 3 మూవీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ తెలుగు డబ్బుడ్ మూవీస్ విషయానికి వస్తే, మలయాళం మూవీస్ తాలవాన్ స్టారింగ్ బిజు మీనన్ అండ్ ఆసిఫ్ అలీ, అది ఆల్రెడీ సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే థ్రిల్లర్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ ది రాహుతత స్టారింగ్ కీర్తి సురేష్. ట్రైలర్ చూస్తే డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంది, సో ఖచ్చితంగా చూసేయొచ్చు. ఈ మూవీ 13th సెప్టెంబర్ నుంచి G5 లో స్ట్రీమ్ కానుంది. G5 లో అదే డేట్ కి నునాకూజీ కూడా వస్తుంది, స్టారింగ్ బేసిల్ జోసెఫ్. బేసిల్ జోసెఫ్ రీసెంట్ మూవీస్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ జీతు జోసెఫ్, హూ హ్యావ్ డైరెక్టెడ్ దృశ్యం మూవీ సిరీస్. ఇంకా థియేటర్కల్ మూవీ విషయానికి వస్తే, ఆర్మ్ స్టారింగ్ టొవినో థామస్, బేసిల్ జోసెఫ్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ 12th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తే డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ ది మత్తు వదలరా 2. ట్రైలర్ చూస్తే మళ్ళీ రితేష్ రాణా ఏదో డిఫరెంట్ గానే ప్లాన్ చేసినట్టున్నారు. నిన్న ఈవినింగ్ దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం జస్ట్ ఫాలో మూవీ మహారాజా ఛానల్.